Hey guys, welcome to YCC, your cricket chat. నేను మీ సాయి అండ్ అయిపోయింది ఐపీఎల్ లాస్ట్ లీగ్ మ్యాచ్ నెంబర్ 70. ఇట్ ఈస్ అ వాష్ అవుట్. వాష్ అవుట్ అవడం వల్ల రాజస్థాన్కి పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి. వాళ్ళు థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయారు. ఫస్ట్ నుంచి ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు దేవర్ ఇన్ టాప్. మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ లాగా కూడా వాళ్ళు టాప్లోనే ఉన్నారు. తర్వాత సెకండ్కి పడ్డారు. అగైన్ బై ద ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ దే వర్ థర్డ్. కంటిన్యూస్గా దే లాస్ట్ ఆల్మోస్ట్ 4 మ్యాచెస్ అండ్ ఒక వాష్ అవుట్ అయింది. సో ఒక విన్ లేకుండా ఆల్మోస్ట్ లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి ఒక విన్ కూడా లేకుండా దే ఆర్ ప్లేయింగ్ ప్లే ఆఫ్స్. వీళ్ళు ఆర్సీబీతో ఆడతారు. సో చూడాలి మరి. ఇట్స్ రియల్లీ టఫ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. వాళ్ళకి బట్లర్ కూడా లేడు. వాళ్ళు బట్లర్ ఉన్నప్పుడే వీళ్ళని వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఇప్పుడు బట్లర్ కూడా లేడు. సో చూడాలి హౌ ఫేర్స్. అండ్ క్వాలిఫైర్ వన్ ఇట్ ఈస్ బిట్వీన్ కేకేఆర్ అండ్ సన్ రైజర్స్. సమవుజ్జీలు అని చెప్పాలి. ఇద్దరు కూడా దే గాట్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పవర్. కంపారిటివ్లీ ఎస్ఆర్హెచ్ కొంచెం బ్యాటింగ్ పవర్ ఎక్కువ ఉందని చెప్పాలి. అండ్ కేకేఆర్కి దే గాట్ అ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్ కంపేర్ టు ఎస్ఆర్హెచ్. సో ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ కేకేఆర్ బౌలింగ్ అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. సో ఇదే ఉంటుంది. ఇట్ ఇస్ ట్యూస్డే 7:30 స్టార్ట్ ఇన్ అహ్మదాబాద్. దీనికి కూడా ఏదో రైన్ ఉంది ఛాన్స్. మరి చూడాలి. రైన్ ఏమైనా డిస్టర్బ్ చేస్తారు. రిజర్వ్ డే ఉన్నట్టుంది దీనికి. సో మ్యాక్సిమం అదే ఆ రోజే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ వీరు ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడారు స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్. ఆల్మోస్ట్ మ్యాచ్ నెంబర్ 3 అది. కేకేఆర్ హెస్ వన్ ద మ్యాచ్ జస్ట్ 4 runs. ఆ మ్యాచ్లో కేకేఆర్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ 208. ఫిల్ సాల్ట్ 54. మళ్ళీ రసల్ షో అది 25 balls 64. నరేన్ అందరూ ఫెయిల్ అయ్యారు. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రాణా మొత్తం నలుగురు కూడా సింగిల్ డిజిట్సే. రమన్దీప్ ప్లేడ్ వెల్. రింకు 23. 208. ఎస్ఆర్హెచ్ ఫెయిల్ టు చేస్. చివరిలో క్లాసన్ మ్యాక్సిమం ట్రై చేశాడు. క్లాసన్ ఉండుంటే కంప్లీట్ చేసేసేవాడు. సో క్లాసన్ క్రూషియల్ టైంలో హర్షిత్ రాణా వచ్చి క్లాసన్ వికెట్ తీసిన తర్వాత దే ఫెల్ షార్ట్ ఆఫ్ 4 runs. అండ్ కేకేఆర్ బౌలర్స్లో ఇట్ ఈస్ హర్షిత్ రాణా 33 for 3. అండ్ అండర్ రసల్ ఈ ఇయర్ బౌలర్గా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. రసల్ 25 for 2. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో ఒక నటరాజన్ ఒక్కడే 3 wickets వచ్చినాయి. మార్కండే 2 wickets. మార్కండేని అసలు ఆడించట్లేదు ఇప్పుడు ఎస్ఆర్హెచ్. నటరాజన్ 3 wickets తీశారు 32 for 3. మిగతా వాళ్ళందరినీ గట్టిగానే కొట్టారు. సో ఇది. అండ్ ఎస్ఆర్హెచ్ టీంలో ఏమీ చేంజెస్ ఉండవు. దే గట్ ఆల్ దర్ స్క్వాడ్ అవైలబుల్. మొత్తం 8 మంది ఫారెన్ ప్లేయర్స్ కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ గ్లెన్ ఫిలిప్స్ అండ్ మిగతా వాళ్ళు అందరూ కూడా. మ్యాక్రో జెన్సన్ అండ్ ఫజల్ ఫరూకీ వాళ్ళకి కంప్లీట్ స్క్వాడ్ అవైలబుల్గా ఉంది. ఇటు కేకేఆర్కి దే మేడ్ వన్ చేంజ్. ఇట్స్ డైరెక్ట్ రీప్లేస్మెంట్ ఫర్ సాల్ట్. రెహమానుల్లా గుర్బాజ్ని ఆడించాలి వాళ్ళు. గుర్బాజ్ని కొంచెం లాస్ట్ రాజస్థాన్తో మ్యాచ్ జరుగుంటే గుర్బాజ్కి కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ ఉండేది ఈ ఐపీఎల్లో. బట్ డైరెక్ట్ క్వాలిఫైయర్స్ ఆడాలి గుర్బాజ్. సో గుర్బాజ్ కూడా మంచి ప్లేయరే. లాస్ట్ ఇయర్ చాలా మంచి కొన్ని ఇన్నింగ్స్లు ఆడాడు కేకేఆర్కి. లెట్స్ హోప్ హీ గివ్ అ వెరీ గుడ్ స్టార్ట్ విత్ సునీల్ నారాయణ్. అండ్ స్క్వాడ్స్ మనం చెప్పుకున్నాం. దట్స్ ఓన్లీ చేంజ్. రెహమానుల్లా, గుర్బాజ్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు, రసల్, రమన్దీప్, స్టాక్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా దే విల్ యూస్ వైభవ్ అరోరా, నితీష్ రాణా స్వాపింగ్ ఉంటుంది. సో స్క్వాడ్ పరంగా చూస్తే కేకేఆర్కి ఇద్దరే బాగా కాంట్రిబ్యూట్ చేశారు, నరైన్ అండ్ సాల్ట్. తర్వాత చిన్న కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్. రింకు కంప్లీట్గా ఎక్కడా కూడా ఒక మార్క్ అనేది వేయలేదు వాళ్ళకి. రసల్ బాల్ ఈజ్ ఎక్సలెంట్, అందులో డౌటే లేదు. బ్యాట్తో ఒక 2 innings ఆడాడు కానీ తర్వాత అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. రమన్దీప్ సింగ్ ఈజ్ ప్లేయింగ్ వెల్. రమన్దీప్ ఒక 5-6 balls ఆడి 15-20 runs కొడుతున్నాడు ప్రతి మ్యాచ్ కూడా. సో రమన్దీప్ ఈజ్ వెరీ కీ వాళ్ళకి చివరిలో
కొన్ని రన్స్ ఇవ్వడానికి. బౌలింగ్లో దే హ్యాడ్ నో ఇష్యూస్, దే హ్యాడ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ వేరియేషన్. స్లో బాల్ రసుల్ ఉన్నాడు, నరేన్, హర్షిత్ రాణా, వైభవ్ రారా, వరుణ్ చక్రవర్తి, స్టాక్. సో దే హ్యాడ్ ఆల్ వేరియేషన్. ఒక లెఫ్ట్ ఆర్మర్ ఉన్నాడు, ఒక స్లో బౌలర్ ఉన్నాడు, ఒక మీడియం పేసర్స్ ఇద్దరు ఉన్నారు. దే గాట్ 2 బ్యూటిఫుల్ స్పిన్నర్స్. సో బౌలింగ్లో దే ఆర్ వెరీ గుడ్ కంపేర్ టు ఎస్ఆర్హెచ్, అందులో డౌటే లేదు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు, సరే ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ చూద్దాం. ఎస్ఆర్హెచ్ ఎందుకో నాకు వన్ బౌలర్ షార్ట్గా వెళ్తున్నారు అనిపిస్తుంది. పంజాబ్ మీద చూసాం, వాళ్ళు షాబాజ్ అహ్మద్తో ఒక ఓవర్ వేయించి మిగతా 3 ఓవర్లు కూడా నితీష్ రెడ్డితో వేయించారు. అండ్ ఎక్స్పెన్సివ్ అయ్యాడు, చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఆ 4 ఓవర్స్ ఎంత ఎంత స్కోర్ వెళ్ళింది వాళ్ళకి? 50, 64, 67 రన్స్ వెళ్ళినాయి ఆ 4 ఓవర్స్. షాబాజ్ అహ్మద్ ఒక ఓవర్, నితీష్ రెడ్డి 3 ఓవర్స్, 4 ఓవర్స్ 67. సో ఇది డెఫినెట్గా ఇది ప్లే ఆఫ్స్ అండ్ ఎలిమినేటర్స్ దగ్గర మీకు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇలా పైగా ప్లే ఆఫ్స్ అంటే మీకు యూ గాట్ ఆల్ ది బెస్ట్ టీమ్స్, బెస్ట్ బ్యాటర్స్ ఉంటారు అక్కడ. సో ఇట్స్ ఎ బిట్, వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ని కూడా సరిగ్గా బౌలింగ్లో యూస్ చేయట్లేదు. సన్వీర్ సింగ్ అనే ఆల్రౌండర్ని తీసుకొచ్చారు, తనకి బౌలింగ్ ఇవ్వలేదు అసలు. సో అండ్ వీళ్ళు జయదేవ్ ఉన్నద్గట్ని ఆడించారు బౌలింగ్లో. బట్ ఇప్పుడు ఆ జయదేవ్ ఉన్నద్గట్ని పక్కన పెట్టేసి ఆ ప్లేస్లో కూడా దే ఆర్ యూజింగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్. సో కొంచెం ఒక బౌలర్ షార్ట్గా వెళ్తున్నారు, కంప్లీట్ కోట అంతా కూడా ఆల్రౌండర్స్తో కానిద్దామని చూస్తున్నారు. బట్ వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఏ ప్రాపర్ ఆల్రౌండర్స్ లైక్ రసుల్ లాంటి ఒక మనం ట్రస్ట్ చేసే ఆల్రౌండర్స్ కాదు. సో ఇది కొంచెం రిస్కీ. అండ్ వీళ్ళ స్క్వాడ్ వచ్చేసి అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠిని దించారు వాళ్ళు లాస్ట్ మ్యాచ్. అండ్ రాహుల్ త్రిపాఠి చాలా బాగా ఆడాడు, సూపర్గా ఆడాడు. ట్రావిస్ హెడ్ అయిపోయాక హీఈస్ ద వన్ హూ టుక్ ద అటాక్. క్లాసన్, సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్ అండ్ ట్రావిస్ హెడ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుతున్నారు. నిజంగా ప్యాట్ కమిన్స్ ఎంత క్లవర్ కెప్టెన్ అంటే, ట్రావిస్ హెడ్ కొంచెం ఇంజరీ ప్రోన్ ఫస్ట్ నుంచి కూడా. అండ్ మనకి ఒక 1 వీక్లో ఐపీఎల్ అయిపోయిన 1 వీక్లో మళ్ళీ T20 వరల్డ్ కప్ ఉంది. సో ట్రావిస్ హెడ్ని చాలా జాగ్రత్తగా వాడుతున్నాడు ప్యాట్ కమిన్స్, ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుతున్నాడు, అంటే ఫీలింగ్ చేయలేకుండా. బికాస్ హీ డోంట్ వాంట్ ప్యాట్ కమిన్స్ టు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం ఇష్టం లేదు ట్రావిస్ హెడ్. అందుకు జస్ట్ బ్యాటింగ్ చేయించి బెంచ్ మీద కూర్చోబెట్టేస్తున్నాడు. సో క్లవర్ మూవ్ ఫ్రమ్ ప్యాట్ కమిన్స్. తన ప్లేయర్ని తను సేవ్ చేస్తున్నాడు. అఫ్ కోర్స్ కోచ్ కూడా ఆస్ట్రేలియానే, సో ఇంకేముంది. బట్ ట్రావిస్ హెడ్ ఈస్ మేకింగ్ అన్ ఇంపాక్ట్ విత్ ద బ్యాట్. ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కేకేఆర్ మీద. ఈ షుడ్ టేక్ ఆఫ్ మిచెల్ స్టార్క్ కానీ అండ్ వాళ్ళ ప్రైమ్ బౌలర్స్ని. సో సేమ్ ఎస్ఆర్హెచ్కి ఏమీ ఇంజరీ కన్సర్న్స్ ఏం లేవు, అవైలబిలిటీ ఇష్యూస్ కూడా ఏం లేవు. అండ్ వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 26 మ్యాచెస్ జరిగినాయి. హైదరాబాద్ 9 నెగ్గింది అండ్ కేకేఆర్ఎస్ 17 విన్స్. సో మార్జిన్ అనేది చాలా ఎక్కువ ఉంది. బట్ దట్స్ ఎస్ఆర్హెచ్ ఈస్ డిఫరెంట్. అండ్ లాస్ట్ 3 yearsలో ఎస్ఆర్హెచ్ వేరు అండ్ ఈ ఇయర్ ఎస్ఆర్హెచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ స్టాట్స్, స్టిల్ సునీల్ నరైన్ ఈజ్ ద హైయెస్ట్ రన్ గెటర్ ఫర్ కేకేఆర్. సునీల్ నరైన్ ఇంపాక్ట్ అనేది చాలా కంప్లీట్గా వాళ్ళ ఫేజ్ని చేంజ్ చేసిందని చెప్పాలి. 12 innings he scored 461 runs with a strike rate of 182. సో బ్రిలియంట్ నాక్. అండ్ సెకండ్ ప్లేస్లో ఫిల్ సాల్ట్ ఉన్నాడు. ఫిల్ సాల్ట్ని పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు మనం మాట్లాడట్లేదు ఫిల్ సాల్ట్ గురించి. తర్వాత బెస్ట్ ప్లేయర్ వాజ్ శ్రేయస్ అయ్యర్. 12 innings 287 runs. మీ సెకండ్ బ్యాట్స్మెన్ జస్ట్ 287 runs స్కోర్ చేశాడు. సో ఇది కొంచెం ఇష్యూ. వీళ్ళంత ఫామ్లో లేరు. శ్రేయస్ అయ్యర్ స్ట్రైక్ రేట్ ఆల్సో ఇస్ నాట్ దట్ గ్రేట్, 135 ఉంది. వెంకటేష్ అయ్యర్ 267 runs with a strike rate of 150. రసుల్ 9 innings స్కోర్ జస్ట్ 222, strike rate of 185. రింకు షుడ్ తను కాంట్రిబ్యూట్ చేయాలి ప్లే ఆఫ్స్లో. అండ్ రమన్దీప్ గురించి మాట్లాడడం మనం. రమన్దీప్ 9 innings హీ స్కోర్ జస్ట్ 125 runs, కానీ ఆ స్ట్రైక్ రేట్ 201 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. 125 runs కూడా చాలా క్రూషియల్ రన్స్ అయ్యి ఇది. అండ్ బౌలర్స్
డెఫినెట్లీ కేకేఆర్ బౌలర్స్ ఆర్ ఎక్సలెంట్. స్వర్ణ చక్రవర్తి 18 వికెట్స్, హర్షిత్ రాణా 16, సునీల్ నారాయణ్ 15, రసల్ 15 వికెట్స్. రసల్ కూడా ద బాల్ హీస్ అవుట్ స్టాండింగ్. మిచెల్ స్టార్క్ 12 వికెట్స్, వైభవ్ అరోరా 9 వికెట్స్. వీళ్ళనే వాడారు వీళ్ళు, ఈ 6 బౌలర్స్నే. ఇంకా మళ్ళీ ఇంకొక బౌలర్ని కూడా వీళ్ళు యూజ్ చేయలేదు. దే యూజ్ దీ 6 బౌలర్స్ అండ్ దే ఆర్ గివింగ్ ది బెస్ట్ రిజల్ట్స్. ప్రతి బౌలర్ కూడా ఆల్మోస్ట్ 10 వికెట్స్ కన్నా పైనే ఉన్నారు. మిచెల్ స్టార్క్, రసల్, నరైన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా ఒక్కడికే 8 మ్యాచ్ల్లో 9 వికెట్స్ ఉన్నాయి. అండ్ దే ఆర్ ఎక్సలెంట్ అని చెప్పాలి. కేకేఆర్ బౌలింగ్ ఈజ్ వెరీ గుడ్ కంపేర్డ్ టు ఎస్ఆర్హెచ్. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూస్తే ఇట్ ఈస్ నటరాజన్ 11 మ్యాచెస్ 17 వికెట్స్, అండ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 13 మ్యాచెస్ 15 వికెట్స్. మిగతా వాళ్ళందరూ కూడా దిస్ కొంచెం బిలో పారే ఉన్నారు. వీళ్ళిద్దరే క్రూషియల్ వాళ్ళకి. భువనేశ్వర్ 11 వికెట్స్, కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, 9 ఎకానమీ. అండ్ జయదేవ్ ఉనద్ఘట్ 9 మ్యాచెస్ ఆడింది. లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి వాళ్ళు జయదేవ్ ఉనద్ఘట్ని ఆడించట్లేదు అసలు. మార్కండేని కూడా పక్కన పెట్టారు. షాబాజ్ అహ్మద్ని, నితీష్ రెడ్డిని వాడుతున్నారు. సో వీళ్ళ బౌలింగ్ కొంచెం, ఎక్సెప్ట్ నటరాజన్, ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్, మిగతా వాళ్ళని ఎవరిని ఆడిస్తారో తెలీదు, చూడాలి అది. సో బౌలింగ్లో కొంచెం ఎస్ఆర్హెచ్ అంత కాన్ఫిడెంట్గా లేదేమో. అండ్ వాళ్ళు మ్యాక్రో జాన్సన్ కూడా ట్రై చేశారు, 3 మ్యాచ్లు ట్రై చేశారు. ఈ పికెట్ జస్ట్ 1 వికెట్ అండ్ ఘోరంగా రన్స్కి వెళ్ళాడు. ఆల్మోస్ట్ 13 ఎకానమీ ఉంది. మ్యాక్రో జాన్సన్ పక్కన పెట్టాల్సి వచ్చింది. సో బౌలింగ్లోనే కొంచెం ఎస్ఆర్హెచ్కి ఇష్యూస్ ఉన్నాయని చెప్పాలి. బికాస్ వాళ్ళకి మనం పంజాబ్ మ్యాచ్ చూస్తే వాళ్ళకి అందరూ కూడా లోకల్ ప్లేయర్స్, వాళ్ళే వీళ్ళ మీద ఆల్మోస్ట్ 214 కొట్టేశారు. సో అక్కడే మనకు అర్థమవుతుంది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు అని. బ్యాటింగ్లో దే హ్యావ్ నో ఇష్యూస్. ట్రావిస్ హెడ్ స్కోర్డ్ 533 రన్స్, అభిషేక్ శర్మ 647, క్లాసన్ ఉన్నాడు, నితీష్ రెడ్డి, అండ్ చివరిలో షాబాజ్ అహ్మద్ అండ్ అబ్దుల్ సమద్ ఆ ఫినిష్ ఇవ్వడానికి ఉన్నారు. సో బ్యాటింగ్లో దే ఆర్ ఓకే, బట్ బౌలింగ్లోనే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. సో విన్నింగ్ ఛాన్సెస్ ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం నీడ్ నాట్ టు వర్రీ టూ మచ్, వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటుంది. సో విన్నింగ్ ఛాన్స్ అంటే ఐ సమ్హౌ ఫీల్ ఎస్ఆర్హెచ్ఏ నెగ్గొచ్చేమో అని చెప్తుంది, అనిపిస్తుంది నాకు. బికాస్ ఇట్ ఈస్ అహ్మదాబాద్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్. సో అక్కడ ఒకవేళ ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందంటే ఇంకా విధ్వంసమే, తిరగలేదు. బౌలింగ్లో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. సో ఎస్ఆర్హెచ్ హెస్ మోర్ విన్నింగ్ ఛాన్సెస్. సో ఇది క్వాలిఫైయర్ 1. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి 4 టీమ్స్ కూడా, లాస్ట్ ఇయర్ ఈ 4 టీమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఏవేవి టీమ్స్ క్వాలిఫై అయినాయి? జీటీ, ఎల్ఎస్జి, సిఎస్కే, ఎంఐ. ఇప్పుడు ఈ ఇయర్ ఆ 4 టీమ్స్ క్వాలిఫై అవ్వలేదు. కంప్లీట్ కొత్త టీమ్స్ వచ్చినాయి 4 కూడా. సో ఒక న్యూ ఛాంపియన్ కాదు కానీ ఒక ఫ్రెష్ ఛాంపియన్ని చూడొచ్చు మనం ఈ ఇయర్. ఎక్సెప్ట్ ఆర్సీబీ మిగతా ముగ్గురికి కూడా ట్రోఫీస్ ఉన్నాయి. బట్ ఆ ట్రోఫీస్ కొట్టి చాలా సంవత్సరాలు అయింది. ఒకళ్ళు 10 సంవత్సరాలు అయింది, ఒకళ్ళకి 8 సంవత్సరాలు అయింది, అండ్ ఒకళ్ళైతే అసలు కొట్టలేదు, ఇంకొకరికైతే ఆల్మోస్ట్ 16 years అయింది. సో డెఫినెట్లీ విల్ సీ ఏ ఫ్రెష్ ఛాంపియన్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ.